తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని, ఇంటిని తమ కొడుకు పేరు రాస్తున్నారు. వాళ్ల మనసులో ఒకటే నమ్మకం, మన చివరి రోజుల్లో వీడు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు అని. అవును, అదే ఆశతో ఉంటారు. ప్రేమతో ఆస్తి పత్రాలపై సంతకాలు పెడతారు. కాని ఆ సిరా ఆరకముందే కొడుకు ప్రవర్తన మారిపోతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోడు, కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? సరిగ్గా అదే ప్రశ్న. వాళ్లు ప్రేమతో ఇచ్చిన బహుమతిని చట్టప్రకారం వెనక్కి తీసుకోగలరా? చాలా సున్నితమైన, అదే సమయంలో చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక కథ గురించే లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం కథ కాదు, జనవరి 2025లో సుప్రీంకోర్టిచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పు. ఊర్మిళా దీక్షిత్ వర్సెస్ సునీల్ శరణ్ దీక్షిత్. అవును, ఈ తీర్పు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల సంరక్షణ కోసం తెచ్చిన 2007 చట్టంలోనే ఒక కీలకమైన పాయింట్కు సమాధానమిచ్చింది. సరే, ఆ చట్టం, సెక్షన్ల గురించి మాట్లాడే ముందు అసలీ కేసుకు వెనుకున్న కథ ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రతి చట్టానికి వెనుక ఒక మానవ సంబంధాల కథ ఉంటుంది కదా. నిజం. చెప్పండి, ఎలా మొదలైంది కథ? ఈ కథ చాలా పాతది. 1968లో మొదలవుతుంది. ఊర్మిళా దీక్షిత్ గారు అప్పట్లో ఒక ఆస్తిని కొన్నారు. ఓకే, చాలా ఏళ్ల క్రితం. అవును, 50 ఏళ్లకు పైగా గడిచింది. సెప్టెంబర్ 7, 2019న ఆమె తన కొడుకు సునీల్ శరణ్ దీక్షిత్ పేరిట ఒక గిఫ్ట్ డీడ్, అంటే బహుమతి పత్రం రాశారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆ గిఫ్ట్ డీడ్లో నా కుమారుడు నన్ను బాగా చూసుకుంటున్నాడు, నా బాగోగులన్నీ తనే చూసుకుంటున్నాడు అని ఒక వాక్యముంది. అంటే ఆస్తి ఇవ్వడానికి కారణం అతను చూసుకుంటున్నాడు అనే నమ్మకమేనని పత్రంలోనే పరోక్షంగా చెప్పారన్నమాట. కరెక్ట్. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. ఏంటది? గిఫ్ట్ డీడ్ రాసిన అదే రోజు, అదే లావాదేవీలో భాగంగా కొడుకు వచనపత్ర లేదా ప్రామిసరీ నోట్ అనే మరో పత్రంపై కూడా సంతకం చేశాడు. ఓ, వచన్పత్ర అంటే వాగ్దాన పత్రం లాంటిదా? అవును, సరిగ్గా అదే. దాని సారాంశం చాలా స్పష్టంగా ఉంది. నేను నా తల్లిదండ్రులను వారి జీవితాంతం చూసుకుంటాను. ఒకవేళ నేను అలా చేయడంలో విఫలమైతే మా అమ్మ ఈ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసుకోవడానికి పూర్తి హక్కు ఉంటుంది. ఓ, అంటే ఇది మామూలు గిఫ్ట్ కాదు, షరతులతో కూడిన గిఫ్ట్ అన్నమాట. చాలా స్పష్టంగా ఉంది కదా. మరి ఆ తర్వాతేమైంది? అదే జరగలేదు. కొద్ది కాలానికే పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఊర్మిళగారి ఆరోపణల ప్రకారం కొడుకు ఆమెను చూసుకోవడం మానేశాడు. అయ్యో. అంతటితో ఆగకుండా మిగిలిన ఆస్తిని కూడా తన పేరిట రాయమని, ఆమెపై, ఆమె భర్తపై శారీరకంగా దాడి కూడా చేశాడని ఆమె ఆరోపించారు. వింటుంటేనే చాలా బాధగా ఉంది. ప్రేమతో ఇచ్చిన బహుమతే వాళ్లకొక పీడకలగా మారిందన్నమాట. నిజమే. దీంతో ఆమె డిసెంబర్ 24, 2020న సీనియర్ సిటిజన్స్ చట్టం కింద ఈ గిఫ్ట్ డీడ్ను రద్దు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మరి ఈ కేసు ప్రయాణం ఎలా సాగింది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే చాలానే జరిగుండాలి. అవును. మొదట ఊర్మిళగారు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద ఏర్పాటైన ఒక ప్రత్యేక ట్రిబ్యునల్, అంటే సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ లేదా ఎస్డీఎంను ఆశ్రయించారు. ఓకే. ఎస్డీఎం ఆమె వాదనలు, సాక్ష్యాలు అన్ని పరిశీలించి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ను చెల్లదు అని ప్రకటించారు. వావ్! అంటే తల్లికి మొదటి అడుగులోనే న్యాయం జరిగింది. ఈ ట్రిబ్యునల్స్ అందుకే కదా ఏర్పాటు చేసింది, వేగంగా న్యాయం అందించడానికి. ఖచ్చితంగా. అయితే కొడుకు ఊరుకోలేదు. అతను కలెక్టర్కు అప్పీల్ చేశాడు. అక్కడేమైంది? అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. కలెక్టర్ కూడా ఎస్డీఎం తీర్పునే సమర్థించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టులోని సింగిల్ జడ్జ్ దగ్గరకు వెళితే అక్కడ కూడా తల్లికే విజయం వరించింది. అద్భుతం. అంటే 3 వేరువేరు స్థాయిల్లో న్యాయస్థానాలు ఆమెకు న్యాయం చేశాయి. కథ ఇక్కడితో సుఖాంతం అనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత కొడుకు అదే హైకోర్టులోనే డివిజన్ బెంచ్కు రిట్ అప్పీల్ వేశాడు. డివిజన్ బెంచ్ అంటే 2 న్యాయమూర్తులుంటారు కదా? అవును. ఇక్కడే కథ పూర్తిగా రివర్స్ అయింది. ఆ ధర్మాసనం కింది కోర్టులిచ్చిన 3 తీర్పులను కొట్టివేసింది. ఒక్క నిమిషం, ఏంటిది 3 తీర్పులను కొట్టివేసిందా? అవును. గిఫ్ట్ డీడ్ చెల్లుతుందని, దాన్ని రద్దు చేయడం కుదరదని తీర్పిచ్చింది. అంత స్పష్టంగా ఉన్న కేసులో డివిజన్ బెంచ్ ఎందుకలా తీర్పిచ్చింది? వాళ్ల వాదనేంటి? వారు చాలా సాంకేతికమైన పాయింట్ను పట్టుకున్నారు. వాళ్ల వాదనేంటంటే, సీనియర్ సిటిజన్స్ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం భవిష్యత్తులో పోషణ కల్పించాలి అనే షరతు గిఫ్ట్ డీడ్ పత్రంలోనే స్పష్టంగా రాసి ఉండాలి. ఓకే. వాళ్ల దృష్టిలో
ఊర్మిళగారి గిఫ్ట్ డీడ్లో నన్ను పోషిస్తున్నాడు అని ఉంది కాని భవిష్యత్తులో పోషించాలి లేకపోతే డీడ్ రద్దవుతుంది అనే షరతు నేరుగా లేదు. అంటే వచనపత్రాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదా? తీసుకోలేదు. కేవలం గిఫ్ట్ డీడ్ అనే ఒక్క కాగితాన్ని మాత్రమే చూశారు. సాంకేతికంగా ఆ డీడ్ను రద్దు చేయలేమని చాలా కఠినంగా వ్యాఖ్యానించారు. అసలు ఈ చట్టాన్ని ఎలా చదవాలి అనే ఒక పెద్ద ప్రశ్నను తేల్చాల్సొచ్చింది. 100% సుప్రీంకోర్టు ముందున్నవి 2 ప్రశ్నలు, కాని అవి చట్టం యొక్క ఆత్మకు సంబంధించినవి. అవేంటి? 1. ఈ సీనియర్ సిటిజన్స్ చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతి అక్షరాన్ని, పదాన్ని భూతద్దంలో పెట్టి చూడాలా? లేక ఇది వృద్ధులకు సహాయం చేయడానికి తెచ్చిన ఒక ప్రయోజనకరమైన చట్టం కాబట్టి దాని ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదారంగా చూడాలా? రైట్. మరి 2వ ప్రశ్న, ఉండాల్సిందేనా? లేక ఆ లావాదేవీ జరిగినప్పుడున్న పరిస్థితులు, అదే రోజు రాసిన వచన్ పత్ర లాంటి ఇతర పత్రాలను కలిపి చూసి ఆ షరతు ఉందని భావించవచ్చా? ఇక్కడే జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం రంగంలోకి దిగింది. వాళ్లు చట్టాన్ని ఎలా విశ్లేషించారో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. వారి విశ్లేషణ అద్భుతం. మొదటగా ఈ చట్టం యొక్క స్వభావం గురించి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది ఒక ప్రయోజనకరమైన చట్టం లేదా బెనిఫిషియల్ లెజిస్లేషన్. బెనిఫిషియల్ లెజిస్లేషన్ అంటే దీన్ని ఒక సేఫ్టీ నెట్ లాగా చూడాలి. ఎవరైనా కింద పడుతుంటే ఆ నెట్లో సాంకేతికమైన చిల్లులు వెతకడం కాదు మన పని, అది వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలి. మంచి పోలిక. చట్టాన్ని వ్యాఖ్యానించడానికి 2 దారులున్నప్పుడు ఏ దారి అయితే సీనియర్ సిటిజన్కు మేలు చేస్తుందో దాన్నే ఎంచుకోవాలని కోర్టు నొక్కి చెప్పింది. కేవలం టెక్నికల్ కారణాలతో చట్టం ఉద్దేశ్యాన్ని చంపకూడదని స్పష్టం చేసింది. అంటే చట్టం యొక్క ఆత్మను చూడాలిగాని అక్షరాలను కాదన్నమాట. మరి హైకోర్టు డివిజన్ బెంచ్ చేసిన పొరపాటేమిటని సుప్రీంకోర్టు చెప్పింది? సుప్రీంకోర్టు ప్రకారం హైకోర్టు చేసిన పెద్ద తప్పు సెక్షన్ 23ను ఒంటరిగా చూడటం. దాన్నే ఒక ఏకైక నిబంధనగా, అంటే ఒక స్టాండ్లోన్ ప్రొవిజన్గా చూడకూడదని చెప్పింది. అంటే హైకోర్టు ఆ సెక్షన్ను ఒక విడి ద్వీపంలా చూసిందనమాట. కరెక్ట్. కాని సుప్రీంకోర్టు ఏమంటుందంటే అది ఒక గొలుసులో భాగం, దాని బలం మిగతా లింకులతో కలిస్తేనే వస్తుంది. ఆ మిగతా లింకులేంటి? సెక్షన్ 23 అనేది చట్టం యొక్క పీఠికతో, అంటే చట్టం యొక్క అసలు లక్ష్యంతో, మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంటే గౌరవంగా జీవించే హక్కుతో విడదీయరాని బంధం కలిగి ఉంది. వీటన్నిటినీ కలిపి చూడాలి తప్ప సెక్షన్ 23ను విడిగా, ఒంటరిగా చూడటం చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుందని తేల్చి చెప్పింది. అయితే కొడుకు తరపు న్యాయవాదులు సుదేశ్ చిక్కారా వర్సెస్ రాంతేదేవి అనే మరో సుప్రీంకోర్టు కేసును ఉద్ధరించారు కదా? అవును, ఆ కేసు ఆధారంగానే వాళ్లు హైకోర్టులో గెలిచారు. మరి ఆ కేసు సంగటేంటి? సుప్రీంకోర్టు దాన్ని ఎలా చూసింది? చాలా ముఖ్యమైన ప్రశ్న. సుప్రీంకోర్టు ఆ కేసును ఈ కేసుతో చాలా జాగ్రత్తగా పోల్చి రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో చాలా స్పష్టంగా వివరించింది. చెప్పండి. సుదేశ్ చిక్కారా కేసులో ఒక తల్లి తన కూతురికి ఆస్తిని గిఫ్ట్గా ఇచ్చింది. కాని ఆ గిఫ్ట్ డీడ్లో పోషణ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఏమాత్రం లేదు. పరోక్షంగా కూడా లేదు. ఆస్తి బదిలీకి, పోషణకు మధ్య సంబంధమున్నట్లు ఎక్కడా ఎలాంటి ఆధారమే లేదు. ఓకే, మరి ఊర్మిళా దీక్షిత్ కేసులో ఆ తేడా ఏంటి? ఆ కనెక్షనే ఈ కేసును గెలిపించిందా? ఎగ్జాక్ట్లీ. ఊర్మిళా దీక్షిత్ కేసులో 2 బలమైన ఆధారాలు ఉన్నాయి. ఒకటి, గిఫ్ట్ డీడ్లోనే కొడుకు నన్ను చూసుకుంటున్నాడు అని రాయడం. అవును. 2, అంతకంటే ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ రాసిన అదే రోజు అదే లావాదేవీలో భాగంగా సంతకం చేసిన వచన్ పత్ర. అందులో చాలా స్పష్టంగా వాగ్దానం ఉంది కదా? ఉంది. సుప్రీంకోర్టు ఏమందంటే ఈ రెండింటినీ విడివిడిగా చూడకూడదు, కలిపి చూడాలి. అలా చూసినప్పుడు ఆస్తి బదిలీకి పోషణ అనేది ఒక స్పష్టమైన అంతర్లీన షరతు అని ఎవ్వరికైనా అర్థమవుతుంది. మరి ఆ షరతును ఉల్లంఘిస్తే? ఆ షరతును ఉల్లంఘించడమంటే మోసం చేయడమేనని కోర్టు నిర్ధారించింది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక సందేహం. మోసం అంటే ఫ్రాడ్ కదా? ఆస్తి తీసుకున్న తర్వాత చూసుకోకపోవడం అనేది నిర్లక్ష్యం కావచ్చు, బాధ్యతారాహిత్యం కావచ్చు. కాని దాని చట్టపరంగా మోసమని ఎలా అంటారు? మంచి ప్రశ్న. సాధారణంగా కష్టం. కాని ఈ చట్టం సందర్భంలో కోర్టు దాన్ని భిన్నంగా చూసింది. ఆస్తి బదిలీ జరిగిన వెంటనే కొడుకు తన ప్రవర్తన మార్చుకుని తల్లిదండ్రులను హింసించడం మొదలుపెట్టాడు.
దీని బట్టి చూస్తే ఆస్తిని పొందాలమే దురుద్దేశంతోనే అతను పోషణ వాగ్దానం చేశాడని, దాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం అతనికి మొదటినుంచి లేదని భావించవచ్చు అని కోర్టు చెప్పింది. అంటే ఆ వాగ్దానమే ఒక మోసపూరిత చర్య. అర్థమైంది. అందువల్ల సెక్షన్ 23 కింద ఆ డీడ్ను రద్దు చేసే అధికారం ట్రిబ్యునల్కు ఉందని స్పష్టం చేసిందన్నమాట. ఖచ్చితంగా. చివరగా ట్రిబ్యునల్స్ అధికార పరిధిపై కూడా కోర్టు ఒక చాలా ముఖ్యమైన తీర్పిచ్చింది. అదేంటి? సీనియర్ సిటిజన్లకు పూర్తి న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్స్ కేవలం గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వడమే కాదు, ఆ ఆస్తిని ఖాళీ చేయించి తిరిగి వారికి అప్పగించేలా, అంటే రికవరీ ఆఫ్ పొజిషన్ ఆదేశాలు కూడా ఇవ్వవచ్చని చెప్పింది. వావ్! అంటే వాళ్ళు సివిల్ కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సిన అవసరం లేదన్నమాట. అవసరం లేదు. పాక్షిక ఉపశమనం కాదు, పూర్తిస్థాయి న్యాయమందించడమే ఈ చట్టం యొక్క లక్ష్యమని చెప్పింది. అద్భుతం. మరి అంతిమంగా సుప్రీంకోర్టు ఊర్మిళ దీక్షిత్ గారి విషయంలో ఏం తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా పక్కన పెట్టింది. సెప్టెంబర్ 7, 2019న రాసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది. చాలా మంచి తీర్పు. అంతేకాదు, ఫిబ్రవరి 28, 2025లోగా ఆ ఆస్తిని ఖాళీ చేసి తల్లి ఊర్మిళ దీక్షిత్కు తిరిగి స్వాధీనం చెయ్యాలని కొడుకును కఠినంగా ఆదేశించింది. అంటే సుదీర్ఘ పోరాటం తర్వాత ఊర్మిళ గారికి న్యాయం జరిగిందనమాట. ఈ తీర్పు మనందరికీ, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది గదా? తప్పకుండా. అవేంటో ఒక్కసారి విడమర్చి చెప్తారా? మొదటగా సీనియర్ సిటిజన్ల కోసం ఆస్తిని పిల్లలకు బదిలీ చేసేటప్పుడు కేవలం మాటల మీద, నమ్మకాల మీద ఆధారపడద్దు. ముందు జాగ్రత్త అవసరం. చాలా అవసరం. గిఫ్ట్ డీడ్లోనే నా పిల్లలు నాకు జీవితాంతం ఆహారం, వైద్యం మరియు ఇతర అవసరాలు తీర్చి నన్ను గౌరవంగా చూసుకున్నంత కాలం మాత్రమే ఈ బహుమతి చెల్లుబాటవుతుంది అని స్పష్టంగా రాయించుకోవాలి. ఓకే. అలా చేయని పక్షంలో ఈ డీడ్ను ఏకపక్షంగా రద్దు చేసుకునే పూర్తి హక్కు నాకుంటుంది అనే షరతును చేర్చటం చాలా ముఖ్యం. ఇది చాలా విలువైన సలహా. మరి న్యాయ నిపుణులకు ఈ తీర్పు ఇచ్చే సందేశమేమిటి? న్యాయవాదులకు, న్యాయమూర్తులకు ఈ తీర్పు ఒక దిశానిర్దేశం లాంటిది. ఈ చట్టం కింద వాదించేటప్పుడు కఠినమైన అక్షరార్థ వ్యాఖ్యానం, అంటే స్ట్రిక్ట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కాకుండా చట్టం యొక్క ఉద్దేశ్యపూర్వక వ్యాఖ్యానం, అంటే పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్పై దృష్టి పెట్టాలి. అంటే ఈ చట్టాన్ని ఎందుకు తెచ్చారు, దాని అసలు లక్ష్యమేమిటి అని ఆలోచించాలన్నమాట. అవును. కేవలం చట్టంలోని పదాలను పట్టుకుని వేలాడకూడదు, గిఫ్ట్ డీడ్తో పాటు అదే సమయంలో రాసిన ఇతర పత్రాలను కూడా సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోవచ్చని కూడా ఈ తీర్పు స్పష్టం చేసింది. ముగింపులో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఒక అద్భుతమైన మాటతో ముగించింది. వృద్ధులను రక్షించడమనేది కేవలం ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, అది రాజ్యాంగ దార్శనికత అని గుర్తుచేసింది. అవునో, కాన్స్టిట్యూషనల్ విజన్. చట్టమనేది కేవలం పొడి అక్షరాల సమాహారం కాదని, దానికి సామాజిక న్యాయం అనే ఒక ఆత్మ ఉంటుందని ఈ తీర్పు మనందరికీ మరోసారి గట్టిగా గుర్తుచేస్తుంది. ఈరోజు మనం ఈ కేసు గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇది కేవలం ఒక కోర్టు తీర్పు కాదు. మన ఇళ్లలో, మన కుటుంబాల్లో ఉండే సున్నితమైన నమ్మకాల గురించి ఇది ఒక హెచ్చరిక. నిజమే. ప్రేమకు, ఆస్తికి ముడిపెట్టినప్పుడు హద్దు ఎక్కడ గీయాలి? ఈ తీర్పు వృద్ధులకొక ఆయుధాన్నిస్తోంది. కానీ ఆ ఆయుధం కుటుంబ సంబంధాల్లో శాశ్వతమైన అపనమ్మకాన్ని సృష్టించే ప్రమాదముందా? దీని గురించి ఆలోచించాలి.